శ్రీమాత్రే నమః. శ్రీలలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీలలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 69. పురుషార్థప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరీ అంబికానాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవిత. పురుషార్థప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరీ అంబికానాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవిత. నామార్థము: పురుషార్థప్రదా, పురుషార్థాలైన కామ అర్థ ధర్మ మోక్షాలు ఇచ్చేది. పూర్ణ, పరిపూర్ణతను కలిగింది. భోగిని, భోగించేది లేక ఆస్వాదించేది. భువనేశ్వరి, ప్రపంచానికి అధిపతి. అంబిక, జగత్తును సృష్టించేది. అనాది నిధన, ఆది అంతం లేనట్టిది. హరి బ్రహ్మేంద్ర సేవిత, విష్ణు బ్రహ్మ ఇంద్రులచే సేవింపబడేది. శ్లోకార్థము: అమ్మ, చతుర్విధ పురుషార్థములు అయిన ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదించగల పూర్ణ పరిబ్రహ్మ స్వరూపిణివి. చతుర్దశ భువనాలకు అధినాథురాలివి, అది నాథురాలివి. జగత్తుకి తల్లివై ఆద్యంతరహితవై బ్రహ్మ విష్ణు మహేంద్రుల చేత సేవింపబడు తల్లివి తల్లి. అద్వైతార్థము: పురుషార్థప్రద, పురం అంటే శరీరం. ఈ భూమి మీద శరీరం ధరించిన వాళ్ళంతా కూడా చతుర్విధ పురుషార్థాలైన ధర్మ అర్థ కామ మోక్షాలను విధిగా ఆచరించాలి. ధర్మం: జీవులన్నీ అనంత ప్రకృతి యొక్క అంశాలే అయినందువలన అనంత ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఏ ఇతర జీవులను మరి మానవులను హింసించకుండా దుఃఖం కలిగించకుండా జీవించటమే ధర్మం. అది మన సహజ స్థితిగా ఉండాలి. అర్థం: మనకు ఇతరులకు ఉపయోగపడే భౌతికమైన వస్తువులన్నీ కూడా సంపదలే. భౌతికమైన సంపదలను మనం నిస్సంగత్వంతో అనుభవిస్తూ వాటిని మరింత అభివృద్ధి పరిచి ముందు తరాల వారికి అందించాలి. మనకున్న సంపదలో కొంత దానం చేయటానికి ఉపయోగించాలి. ధర్మంగా జీవిస్తూ అర్థంను సంపాదించాలి. కామం: కామం అంటే కోరిక. ధర్మయుతమైన సంపాదనతో సరి అయిన కోరికలను తీర్చుకుంటూ మధ్య మార్గంలో జీవించాలి. మోక్షం: మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా మనకున్న అన్ని సంపదలను ఆనందంగా అనుభవిస్తూ మధ్య మార్గంలో మన కోరికలు తీర్చుకుంటూ క్రమక్రమంగా జీవన్ముక్తి స్థితిని పొందాలి. దీనికి మార్గం ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యాదులు. పూర్ణ, పరిపూర్ణమైనది, కొరత లేనిది, వెలితి లేనిది అని అర్థం. విశ్వమాత సర్వసంపదలతో ఎంతో వైభవోపేతంగా ఉంది. ఈ విశ్వమాత అంశలమైన మనకు కూడా ఎలాంటి కొరతలు లేవు. నేను నన్ను నడిపించే విశ్వశక్తితో అనుసంధానమై ఉన్నాను. నేను సృష్టి తల్లి యొక్క సంరక్షణలో ఆనందంగా హాయిగా ఉన్నాను. నేను సమృద్ధితో ఉన్నాను. నాకు అవసరమైన జ్ఞానం, అవసరమైన సంపదలు విశ్వం నుండే అందుతున్నాయి అనే పాజిటివ్ ఆలోచనలతో ఉంటే మనకి ఎప్పుడూ ఏ కొరత ఉండదు. అందువల్లనే పరాశక్తిని పూర్ణ అని కీర్తించారు. పూర్ణమిద పూర్ణమదం పూర్ణాత్
పూర్ణముదచ్యతే స్వపూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్న శ్లోకార్థంలో కూడా ఒక పూర్ణం నుంచి మరొక పూర్ణం వస్తే ఏమీ వ్యయం కాదు. ఒక స్త్రీమూర్తి తన బిడ్డకు జన్మిస్తుంది, ఆ బిడ్డ మరొక బిడ్డకు జన్మనిస్తుంది. అంత మాత్రం చేత తాను ఏదీ కోల్పోవడం లేదు. తల్లి పూర్ణమే, బిడ్డ పూర్ణమే, ఇలా అన్నీ పూర్ణమే, అన్నీ పూర్ణ నామార్థం. అందువల్లనే పరాశక్తిని పూర్ణ అని కీర్తించారు. భోగిని, భోగములను అనుభవించేది. సాధకుడు సాధనతో పరిపక్వమవుతున్నప్పుడు యోగిగా మారతాడు అన్నారు జగద్గురు ఆది శంకరాచార్యులు భజగోవిందంలో. యోగి అయినప్పుడే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎంత తినాలో ఎంత తినకూడదో, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి, ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి అని అర్థం చేసుకుని జీవిస్తారు. అలాంటి వారు యోగంలో ఉన్న, భోగంలో ఉన్న, సంఘంలో లేకున్నా ఎప్పుడూ ఆ బ్రహ్మస్థితిలోనే రమిస్తూ ఉంటారు. భువనేశ్వరి, సకల లోకాలకు నియామకురాలు ఆ ఈశ్వరీ శక్తియే భువనేశ్వరి. అంబిక, సకల చరాచర బ్రహ్మాండానికి ఉత్పత్తి కారణమైన ఆది పరాశక్తిని అంబికాని కీర్తించారు. అదేవిధంగా సాధకుడు పరిపూర్ణమైనప్పుడు అతడు కూడా బ్రహ్మాండాన్ని ఉత్పత్తి చేయగల, సృష్టించగల శక్తిని పొందుతాడు అని అంబికకి నామార్థము. అనాది నిధన, ఆది అంతం లేనిది, అనంత ప్రకృతి అనాది నిధన అని కీర్తించబడింది. అంటే సాధకులు జనన మరణాలు లేని, ఆది అంతం లేని ఆత్మతో అనుసంధానమైనప్పుడు అమరత్వాన్ని పొందుతారు అని నామానికి అర్థము. హరిబ్రహ్మేంద్ర సేవిత, లోక పరిపాలక శక్తిని హరి అని, ఇంద్రియ వినియోగ శక్తిని ఇంద్ర అని అన్నారు. సాధకుడు తన లోక వ్యవహారాలపై ఆసక్తిని, బుద్ధిని, శక్తులను, ఇంద్రియ విషయ లోలత్వాన్ని నిగ్రహించి ఆయా శక్తులను వెనుకకు మరల్చి కుండలిని శక్తిని సేవించినప్పుడు లేదా సాధించినప్పుడు యోగాభ్యాసం పరిపూర్ణమవుతుంది అని హరి బ్రహ్మేంద్ర సేవిత అనే నామానికి అర్థం అని మనకి పద్మాజక్క అమ్మ వివరించారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.